హలో అండి. ఇవాళ నేను దీపావళి క్లీనింగ్ చేసుకుందాం అనుకొని ఇక్కడ చూస్తూ ఉంటే టీపాయిలన్నీ ఒక 2 ఇయర్స్ నుంచే మేము షిఫ్ట్ అవుతున్నప్పుడే అట్లా ప్యాకింగ్‌లో అట్లా అయిపోయింది అది. అప్పుడు కార్పెంటర్‌కి చెప్తే అది రాదసలు పాలిష్ చేయడానికి కలర్ మ్యాచ్ కరెక్ట్ రాదది అనేసి చేయలేదు మాకు కార్పెంటరు. ఇంకా సరే నేనే చేద్దాము అనుకున్నాను. సరే ఇవాళ స్టార్ట్ చేద్దాము. చూద్దాం బ్రౌన్ అండ్ బ్లాక్ కలిపి చేద్దామనేసి చేస్తున్నాను. అంటే ఇది నేను కలిపి చూయించలేదు. నాకు కలర్ వస్తుందో రాదో నాకే డౌట్‌గా ఉండింది. సరే ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. నాకు కరెక్ట్‌గానే అనిపించింది. ఎందుకంటే ఇది 2 షేడ్స్‌లో ఉంది. అందుకనేసి ఇంకా ఇది కరెక్టే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో టీపాయ్ కూడా ఉంది. అది చేసేటప్పుడు దాన్ని కలిపి చూపిస్తాను. ఇది వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. అందుకే చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చూస్తే నేను అదేదో పాడు చేసేస్తాను అనుకొని వద్దంటారు. అందుకని నేను ఇంకా ఎవరు లేరు ఇంట్లో అనేసి ఇంక ఇది తీసుకొని చేసేస్తున్నాను. బాగానే అనిపించింది. కలర్ మంచిగానే వచ్చింది. టచ్అప్స్ ఇస్తూ ఉంటే కలర్ మ్యాచ్ అయింది అది. ఎందుకంటే అందులో డబుల్ షేడ్ వచ్చింది. ఒకటి బ్రౌన్ వచ్చింది, ఒకటి కొంచెం బ్లాకిష్ వచ్చింది. అందుకని 2 కలర్స్ నేను మిక్స్ చేసుకొని చేస్తుంటే కరెక్ట్ షేడే అనిపించింది. ఎక్కువ డిఫరెంట్ ఏం తెలియలేదు. తర్వాత ఒక కోటు వార్నిష్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలర్ కూడా పోదు అసలు మనకి ఇది. ఇవి మామూలుగా నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసినాను. అంటే ఎవరికన్నా ఇంట్లో ఏమన్నా ప్యాచప్ వర్క్ ఇటువంటివి ఉంటే మనమే చేసేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇది చూపిస్తున్నాను. తర్వాత అట్లాగే డెకరేషన్ కూడా దీపావళి డెకరేషన్ అన్నట్టుగా అది కూడా చేసుకున్నాను కొంచెం. మా అమ్మ కూడా ఇట్లాగే చేసేది. ఇంట్లో ఏమన్నా వర్క్స్ ఉంటే పని వాళ్ళ వరకే ఎదురు చూసేది కాదు, తనే చేసుకునేది. సేమ్ నేను అట్లాగే నాకు అంతే, నేను ఎదురు చూడకుండా ఇది చేసేసుకుంటున్నాను. బాగానే వచ్చింది. కార్పెంటర్ని అడిగితే మాత్రం అది అసలు రానే రాదు, అసలు పాలిష్ రాదు అసలు అని చెప్పినాడు అతను. అది నాకు ఎట్లా చేంజ్ చేయాలో కూడా ఫస్ట్ అయితే మొత్తం వైట్ వేసేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. వైట్ వేస్తే మళ్ళీ అది బాగుంటుందో అని. కానీ వైట్ వేసినా బాగానే ఉంటుంది అసలు. అది గోల్డెన్ టచ్అప్స్ ఇచ్చుకుంటూ వైట్ వేస్తే ఇంకెందుకు డేర్ చేయడం అన్నట్టుగా ఇదే కలర్స్తో నేను టచ్అప్ ఇచ్చేసినాను. బాగానే వచ్చింది. సెకండ్ టీపాయ్ కూడా కలిపినాను. అది కలిపి అప్పుడు చూపిస్తాను. ఇది ఒకటేమో మెరూన్ ఇచ్చి కొంచెం జస్ట్ ఒక బ్రష్తో టచ్అప్ ఇచ్చుకున్నాను. బ్లాక్ తక్కువ తీసుకోవాలి మనము. తీసుకొని అందులో మిక్స్ చేసుకొని కలర్ వచ్చే వరకు మనకి ఆ కలర్ కనిపిస్తుంది. మనకు ఆ కలర్ వచ్చే వరకు చూసుకొని ఆ కలర్ టచ్అప్స్ ఇచ్చుకోవడమే అంతే. తర్వాత ఒక కోట్ వార్నిష్ ఇస్తే సరిపోతుంది. ఇంట్లో ఏమైనా చిన్న ఉంటే మనం ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది అసలు. పనుల వరకు మనం ఎదురు చూడాల్సిన పని లేదు. అన్ని సైడ్స్ బాగా ప్యాకింగ్లో చాలా పోయింది. అదంతా నేను టచ్అప్స్ ఇచ్చేసినాను. బాగానే వచ్చింది అది. ఇక్కడ ఇంకెక్కువ పోయింది. సైడ్స్ చాలా ఎక్కువ పోయింది. ఇంకా మొత్తం అంతా నేను ఫుల్ ఇచ్చేస్తున్నాను. కలర్ వేసేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో ఇట్లా రబ్ చేసేసినాను. వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయింది. ఆ కింద బ్లాకిష్ అంతా పోయేసి నార్మల్ కలర్ మాదిరి వచ్చేసింది. డస్ట్ కూడా బాగుంది. మా రజిత ఏం తుడుస్తుందో ఏమో కానీ ఇది డస్ట్ అంతా ఫస్ట్ మనం డస్ట్ క్లీన్ చేసేసుకుని తర్వాత మొత్తం వేసేసుకోవాలి. అంత డస్ట్ వెళ్ళింది దాని లోపల నుంచి. ఇదంతా ఫుల్ ఒకసారి ఒక కోట్ ఇచ్చేసినాను. ఇది మొత్తం అంతా కలర్ కలిసిపోయేటట్టుగా చేసి తర్వాత క్లాత్తో చేసినాను. నార్మల్గా వచ్చేసింది అది. పైన చిన్నవి ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా అందులో కవర్ అయిపోతుంది. ఇంకిప్పుడు ఇది ఒకరోజు అంతా వదిలేసినాను. నెక్స్ట్ డే వార్నిష్ చేసి ఈవినింగే చేసేసినాను నేను. ఇది మార్నింగ్ చేసుకున్నాను. ఈవినింగ్ వార్నిష్ చేసేసి తర్వాత డెకరేషన్ చేసినాను అట్లాగా కొంచెము. ఎట్లాగో పండగ వస్తుంది కదా, ఇంక ఇట్లా పెట్టేస్తే బాగుంటుంది అనేసి ఇట్లా పెట్టేసుకున్నాను కొంచెము. ఆ ఫ్లవర్స్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను అవి చేసి పెట్టుకున్నాను. అప్పుడు ఇంకా వీడియోస్ కూడా స్టార్ట్ చేయలేదు. అది కాటన్ సిల్క్ క్లాత్తో చేసినాను ఫ్లవర్స్.
ఇంట్లో నా దగ్గర బీడ్స్ కొన్ని ఉంటే అవి వేసినాను. కొంచెం డెకరేటివ్గా ఉండడానికి అన్నట్టుగా ఈ బుక్స్ ఇట్లా పెట్టేసి ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసేసి పెట్టినాను. ఇట్లా వచ్చింది లుక్. తర్వాత ఇక్కడ ఒకటే ఫ్లవర్ మిగిలింది, అదొకటి ఇందులో పెట్టేసి దీనికి కూడా కొంచెం కొన్ని బీడ్స్ ఉంటే మెయిన్లో కొన్ని బీడ్స్ వేసేసినాను. వేసి పైనుంచి గ్లాస్ పెట్టేసి ఇక్కడ కూడా కొంచెం డెకరేటివ్గా చేసేసుకున్నాను. మనం ముందే ఇట్లా చేసి నీట్గా పెట్టేసుకుంటే మనం పండగ రోజు కొంచెం డెకరేషన్గా ఏమైనా చేసుకున్నా నీట్గా బాగుంటుంది. ఈ చెట్టుని నేను కొంచెం పట్టించుకోలేదు, ఈ మధ్య కొంచెం డ్రై మాదిరిగా అయ్యింది. అది కొంచెం కట్ చేసి మళ్ళీ చేయాలి, లేదా షిఫ్ట్ అన్న చేయాలి దాన్ని, నా చెట్టుని దాంట్లో నుంచి. ఇక్కడ కొంచెం ఓం పెట్టేసి అది చిన్న ఏనుగు ఉంటే అది పెట్టేసినాను. కొంచెం ధూపం వేసేసినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.